జమ్మికుంట పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ స్థలాన్ని హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు పరిశీలించారు. జమ్మికుంట పట్టణంలోని నడిబొడ్డున గల పాత కూరగాయల మార్కెట్ ఆదివారం హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. గత కొంతకాలం క్రితం గత ప్రభుత్వ హయాంలో చిరు కూరగాయల వ్యాపారులు మార్కెట్ కాంప్లెక్స్ షాపుల్ని అదేవిధంగా గద్దెలను కూల్చివేయగా వారికి పరిష్కార మార్గంగా పాత వ్యవసాయ మార్కెట్లో కూరగాయలు విక్రయించేందుకు గాను వ్యాపారులకు కాంప్లెక్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక కూరగాయల వ్యాపారులతో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రణవ్ బాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత వ్యవసాయ మార్కెట్లో గల కూరగాయల వ్యాపారులతో ముచ్చరించారు. బ్యాలెన్స్ చేసుకుంటాం. ఓకే, ఎవరు ఇబ్బంది పడద్దు. మీకోసం ఇప్పుడు మా ప్రభుత్వం ఉంటుంది, మా లీడర్లు అందరూ మీరు చెప్పినందుకు మేము అందరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాట ఇచ్చినామా, ఆ రోజు మాట ఇచ్చినామా. ఈరోజు కొన్ని రోజుల నుంచి రాజన్న కానీ ఇక్కడ రైతు చేయకుండా అన్ని ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ నాయకత్వం అంతా మీకోసం చాలా కష్టపడ్డారు. అది కూడా అక్కడ కూడా ఇబ్బంది పడుతుంది. ఒకటి మనం పెరుగుతుంది, జనాభా పెరుగుతున్నాయి, వాహనాలు పెరుగుతున్నాయి, ఇంకా దుకాణాలు ఉన్నాయి, ట్రాఫిక్ జాములు, యాక్సిడెంట్లు, సౌకర్యాలు. వాళ్ళంతా మార్కెట్ రాలి, మీరు మార్కెట్ రాలి, ముందుకు రాలి. ఏంటంటే దయచేసి దీన్ని ఈ రెండు మీరు అన్నట్టు తీసింది అది తీయద్దు. కారణాలు కూడా మీకు తెలుసు. అది తీస్తే మొత్తం మళ్ళీ బండి మాకు కూడా భయమే, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోండి. ట్రాఫిక్ అవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఓకే, అట్లా ఇబ్బంది కావద్దనే ఇక్కడ దూరం కూర్చుంటాం. ఇంత ఇక్కడ పండ్లు పెట్టుకుంటారు, ఇక్కడ కొనుక్కుంటారు. మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ అప్పుడు ఏమొత్తం బంద్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒకటే చిన్న లైటింగ్ కొంచెం పబ్లిసిటీ అన్ని జరుగుతాయి. రెండోది ఏంటంటే రెండు మార్కెట్లు ఉంటాయి, అక్కడ అది నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది. ఇది మీ ఒక్కల కోరిక, ప్రజల కోరిక. ప్రజలు కూడా చాలా మంది అన్నకు ఫోన్ చేసిళ్ళు, ఇక్కడ అయితే మాకు అనుగుణంగా ఉంటది, వాకింగ్ లో మేము వచ్చి కూరగాయలు తీసుకుపోతామని చాలా మంది చెప్పిళ్ళు. మీతో పాటు ప్రజలు కూడా చెప్పిళ్ళు కావున ఇక్కడ అక్కడ రెండు దిక్కులో ఉంటది. ఇలా కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. మనకి వేరే వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు మీద మీరు లొల్లిలు పెట్టుకుని ఇవన్నీ 10 గంటలకు నుంచి పెట్టుకుంటే పొద్దుగాల 6 గంటల 5 గంటల నుంచి కొనుక్కపోయి అనుకుని ఉంటుంది. అందరు కొనుక్కొని తీసుకుపోయి అనుకున్నాక మేము దుకాణం పెట్టాము, మాకు ఆర పెట్టాను.